ఆపరేషన్ సింధు కొనసాగుతూ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంతో అక్కడి విద్యార్థులను విదేశాంగ శాఖ స్వదేశానికి తీసుకొస్తుంది. ఇప్పటికే ఇరాన్ నుంచి పలువురు విద్యార్థులు స్వదేశానికి చేరుకోగా తాజాగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న 165 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భూమార్గంలో జోర్డాన్కు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఇక వారంతా సురక్షితంగా ఢిల్లీకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా మొత్తం 1713 మంది విద్యార్థులు దేశ రాజధానికి చేరుకున్నారు. అందులో 6 తెలంగాణ విద్యార్థులున్నారు. ఇందులో 4 ఇరాన్ నుంచి, 2 ఇజ్రాయెల్ నుంచి వచ్చినట్లుగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. మరో 7 తెలంగాణ పౌరులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్లోని అన్మాన్కు చేరుకున్నారని, వారు కూడా త్వరలో ఢిల్లీకి రాబోతున్నట్లుగా పేర్కొంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ వాసికి సహాయం, తగిన వసతి, ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం తెలియజేసింది.